శుద్ధి చేయనటువంటి మగపిల్లల్లో లేదా పెద్దవారిలో పురుషాంగం చివర చర్మం కింద వాపు కానీ దురద కానీ ఏదైనా డిశ్చార్జ్ కానీ కనిపిస్తే అది బెల్లం పోస్టటిస్ కావచ్చు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ మనోజ్ కుమార్ పసునూరి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, వాసుదేవ హాస్పిటల్, కోరుట్ల. బెలనోపోస్టటిస్ అంటే పురుషాంగం చివర మరియు ముందు చర్మం రెండు ఇన్ఫ్లమేషన్ రావడం, అంటే వాపు దురద అలాంటివి రావడం. ఇది కొద్దిమంది పిల్లల్లో కనిపిస్తుంది. యూజువల్గా 2 to 5 years ఆఫ్ ఏజ్ పిల్లలో కనిపిస్తుంది. దీనికి వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం కావచ్చు, టైట్ ఫోర్ స్కిన్ ఉండడం వల్ల కావచ్చు ఈ ఇన్ఫెక్షన్ అవుతుంటుంది. పెద్దవారిలో కూడా ఎనీ స్కిన్ ఇరిటేషన్ కానీ, అలర్జీ కానీ, టైట్ ఫోర్ స్కిన్ వల్ల కానీ, కొద్దిమందికి యూరినరీ ఇన్ఫెక్షన్స్, కొద్దిమందిలో షుగర్ రావడంతో కూడా ఈ ముందు చర్మం బిగుతుగా అవి బెలనోపోసిట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. దీనిలో చర్మం చివరి భాగం ఎరుపుగా అవ్వడము, నొప్పిగా అనిపించడము, దురద రావడము, కొద్దిమందిలో డిశ్చార్జ్లు కూడా వస్తుంటుంది. దీనికి మనం చెప్పుకున్నట్టు కారణాలు చాలా ఉంటాయి. అది స్కిన్ ఇరిటేషన్ వల్ల కావచ్చు, అలర్జీ వల్ల కావచ్చు, ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, కొద్దిమందిలో షుగర్ రావడంతో కూడా మొట్టమొదటిసారి కూడా ఇలాంటి లక్షణం బెలనోపోస్టటిస్ అవ్వడం కూడా కనిపిస్తుంది ఈ మధ్యలో. దీనికి మనం ట్రీట్మెంట్లో భాగంగా జెంటిల్ క్లీనింగ్ చేసుకోవడము, వీలైనంతవరకు ఆ ఏరియాని పొడిగా ఉంచుకోవడము, ఇన్ఫెక్షన్కు తగినటువంటి మందులు వాడడం అనేది చేసుకోవాలి. కొద్దిమందిలో మళ్ళీ ఇన్ఫెక్షన్ గురవడం కానీ, టైట్ ఫోర్ స్కిన్ ఉన్న వాళ్ళకి, కొద్దిమందికి లెంతీ ఫోర్ స్కిన్ ఉంటుంటుంది, క్లీన్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. అలాంటి వారిలో సర్కంసిషన్ సర్జరీ కూడా అవసరం పడుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి జనరల్ సర్జన్ని కలవండి. థ్యాంక్ యూ.